హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు మనం చాలా టేస్టీగా ట్యాంగీగా ఉండే చేపల పులుసు ప్రిపేర్ చేద్దామండి. చింతపండు పులుపు మసాలా ఫ్లేవర్తో ఈ ఫిష్ కర్రీ అనేది వేడివేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి సింపుల్గా టేస్టీగా చేపల పులుసుని ఎలా తయారు చేయాలో వీడియోలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను 500 గ్రాముల వరకు అయితే చేపలు అయితే క్లీన్ చేసుకున్నవి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చేపలు అనేవి మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసుకోవడం కోసం 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు అయితే కారం అయితే వేసుకోవాలండి. కారం వేసుకొని ఇవన్నీ చేపకు పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 30 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి వీటిని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని మునిగినంత వరకు వాటర్ని వేసుకొని ఒక 30 మినిట్స్ అయితే నాననివ్వాలండి. ఇప్పుడు పులుసు కోసం అండి పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకుని తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి చింతపండు కూడాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని 2 టీ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకొని ఒకసారి మిక్సీ పట్టించుకోండి మెత్తగా. ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న దానిలోనే అండి 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు అలాగే నానబెట్టుకున్న గసగసాలు వేసుకొని మెత్తటి పేస్ట్గా మిక్సీ పట్టించుకోండి. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవాలండి మిక్సీ పట్టించుకునేటప్పుడు. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. ఇలా మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో అండి పెద్ద సైజు ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పులుసు కోసం స్టవ్ మీద ఒక వెడల్పైన కడాయిని అయితే పెట్టుకోండి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలి. పులుసు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కినాక 3 పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక కరివేపాకు రెమ్మని వేసుకొని ఒక 30 సెకండ్స్ అయితే వేయించుకోవాలి. అలాగే మెంతులు ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మెంతులు 1/2 టీ స్పూన్ వేసుకున్నా బాగుంటుంది ఇక్కడ. అలాగే ఇలా వేగిన దాంట్లో మనం మిక్సీ పట్టించుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి, పచ్చిదనం అంతా పోవాలి. ఆనియన్ ఈ విధంగా వేగింది కదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే పెద్ద సైజు టమాటోనండి మిక్సీ పట్టించుకుని టమాటో ప్యూరీని అయితే వేసుకోవాలి. ఈ టమాటో కూడా పచ్చిదనం పోయి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు అయితే వేయించుకోవాలి. ఈ టమాటో అంతా వేగిపోయినాక మనం మిక్సీ పట్టించుకున్నాం కదండి మసాలాలు, ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటో ఈ మసాలా పేస్ట్ అనేది నిదానంగా వేయించుకోండి. ఆయిల్లో బాగా వేగాలి ఈ పేస్ట్ అనేది. ఆయిల్ అంతా రిలీజ్ అవ్వాలండి. వేగిన తర్వాత అంతవరకు అయితే నిదానంగా మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి. పేస్ట్ ఎంత వేగితే పులుసుకి అంత టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి మసాలా పేస్ట్ అనేది కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారాలు అనేవి యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కారం అండి 2 టీ స్పూన్ల వరకు కారం అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. కారం మనం మ్యారినేట్ చేసినప్పుడు 1 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాం కదండి, మొత్తం 3 టీ స్పూన్ల కారం అవుతుంది. పులుసు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒకసారి మసాలా అంతా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న దాంట్లోని మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ వేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి చేప ముక్కలన్నిటిని. ఇలా 1 నిమిషం తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు రసాన్ని అయితే తీసుకొని చేప ముక్కల్లో వేసుకోవాలండి. ఇలా చింతపండు పులుపు అంతా వేసుకున్నాక గరిటె పెట్టుకుంటా చేతులు కడే హ్యాండిల్ ఉంటాయి కదండి, ఆ పట్టుకొని అయితే కలపండి. మసాలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది, పులుసులో అంతా కలిసిపోతుంది. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పులుసు అనేది మరిగించుకోవాలండి. ఆయిల్ మనకి ఈ విధంగా పైకి తేలితే చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్టేనండి. పులుసు కన్సిస్టెన్సీ ఈ విధంగానే ఉండాలండి. దగ్గర పడితే మళ్ళీ ఇంకా దగ్గరగా అయిపోతుంది కాబట్టి చల్లారినాక ఈ విధంగా ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకుంటే బాగుంటుందండి పులుసు అనేది. చేప ముక్కలు కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర కొంచెం వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి.
అంతే అండి, సూపర్ టేస్టీ డెలిషియస్ చేపల పులుసు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. రెసిపీ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. స్వయం పాకం రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.